కాంతప్ప ఇలాంటి కస్టమర్స్ నలుగురుంటే చాలు, నా బాకీ మొత్తం సంవత్సరం తిరగముందే 50-50 తీరిపోద్ది. ఆ బిల్లు లెక్కించి ఇదిగో బాబు బిల్లు. అయ్యి బాబా ఎక్కిలా ఉండు బాబా, మంచిది తెస్తాను. ఇదేంటబ్బాయి నువ్వు పప్పు రుబ్బుతున్నావు? బిల్లు కట్టకపోతే మీరు ఈ పనిగా చేస్తారు. పప్పు రుబ్బడానికి ముగ్గురున్నారు బడితిల్లాగా, కస్టమర్సే లేరు. ఆ డబ్బు కాస్త కట్టే బాబు. ఉంటేగా. చూడు విన్నమ్మా, నేను లెగ్ పెట్టిన చోట కనక వర్షం, హ్యాండ్ పెట్టిన చోట కాసుల వర్షం. నమ్మితే నీ హోటల్ అట్టు పెట్టుకో, నిత్య కళ్యాణం పచ్చతోరణం చేస్తా. కోట్లింగం అమ్మా, ఈ కేసు నీకు అప్పచెప్తున్నాను. ఇతను కట్టాల్సిన డబ్బు నీ వాటాలో జమ చేసుకో. ఏంట్రా ఫైటింగ్? అయ్యి బాబా ఫైటింగ్ కాదండి, పిండకు తోద్దామనయ్యా. ఏంటి నీ వాటాలో జమ చేసుకుంటుంది? నువ్వు పార్ట్నర్ వా? ఇడ్లీ మీద గొడ్డేం కాదు, మా బాబు పోతా 30,000 ఇచ్చాడండి. ఆ 30,000 తీసుకొచ్చి ఈవిడ చేతిలో పెట్టానండి. 5 రూపాయలు వడ్డీ డైలీ కలెక్షన్ అందండి. బాగానే ఉంది కదా, బాగుపడదాం అనుకున్నానండి. 2 రోజులు బాగానే ఇచ్చిందండి. 3వ రోజు ఏమండి కోట్లింగం గారు, మీరు వెళ్ళి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటారా అందండి. అంటే మన లెవెల్ పెరిగిపోయిందేమో అని వెళ్ళి కూర్చున్నానండి. వెంటనేనండి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, ఓకే కోట్లింగం అక్కడికి వెళ్ళి ఆయనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అందండి. గారు తీసుకొచ్చింది ఏంటబ్బా, ఒకవేళ మర్చిపోయిందేమో అనుకున్నానండి. దానికి ఉందండి, మర్చిపోవచ్చు కదండి. ఆ తర్వాత లింగం వంటింట్లోకి వెళ్ళి దోశ వేసుకురా ఉందండి. అబ్బో ఇదేంటిది, ఓహో మన బ్యాట్ టైం ఇలా ఉంది అనుకుని మళ్ళీ అడ్జస్ట్ అయిపోయానండి. ఆ తర్వాత సార్, ఒరే లింగం ప్లేట్ల మీద ఈగలు ముదురుతున్నాయి, శుభ్రంగా కడుక్కు రారా అన్నదండి. పావు గంటలో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి అట్లుతో వరకు పడిపోయింది సార్ నా లెవెల్. మనం వచ్చాక ఇక భయపడబాక, నీ మాట నీకు వస్తుంది. అంతేనా? రేపటి నుంచి ఈ హోటల్ తీరే మార్చేస్తా. అలాగేనా? మనది గోల్డెన్ లెగ్. ఆకలితో ఉన్న అన్నలారా, అలమటించే అక్కలారా, రండి కాంతమ్మ హోటల్ కి. మేము ఫ్రెష్ గా తయారు చేసే ఇడ్లీల్లో, గారెల్లో వెండి నాణాలు పెట్టాం. ఇదేం స్కీము? వెండి బిళ్ళ స్కీము. ఈ మధ్యన మా సినిమా చూస్తే కిలో బంగారం ఫ్రీ అంటున్నారే, ఇప్పుడు అది హోటల్ కూడా పాకినట్టుంది. ఓహో అయితే పదండి. రండి రండి. చెమ్ము శాస్త్రి గారు, పొద్దునే మీరు పళ్ళు కూడా తోమినట్లేదు. వారిని పంపు చెట్టు పాడుగాను, ముందు బిడ దొరకనివయ్యా, తర్వాత పళ్ళు తోముకోవచ్చు. అదంత పని అయిపోలా. ఈ సంచిలో ఇడ్లీ వేయండి, దీంట్లో చట్నీ వేయండి. బాబు సాంబారు ఉంది, ఈ ఇడ్లీ ఏ బిళ్ళందో. బెండుగుండు అప్పా, మనం నిద్ర లేచామా కలగంటున్నామా? అబ్బులు కొత్తగా స్కీమ్ కన్నాడు. అప్పా ఐడియా ఏంటిది? మనం కూడా వెళ్ళా ఇడ్లీలు తింటే మనకు వెండి బిళ్ళలు వస్తాయి కదా, వెళ్దామా? పాతాళ భైరవి సినిమా లాగా అబ్బులు. ఏంటయ్యా ఇది? చెప్పాగా మనది గోల్డెన్ లెగ్. ఇక చూసుకో, నువ్వు వెళ్ళి గల పెట్టి ముందు కూర్చో. అలాగే కాని కాని. దొరికింది దొరికింది వెండి బిళ్ళ. గలగల్లా గల్లా గల్లా. అమ్మా అన్ని వెండి బిళ్ళలు నా ఇడ్లీలోనే రావాలి. మొత్తం నీకేనా? నాకెవ్వరికి అక్కర్లేదా? అక్కర్లేదు. రేత్రి కమల పిల్లలు కన్నట్టు ఏగలు తోలుకుంటూ కూర్చున్న మా సెల్లమ్మ వాట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కల కాదు బాబాయ్, నిజమే. మా అబ్బులో స్కీమ్ పెట్టాడు, ఇడ్లీలో గారెలో వెండి రూపాయి బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. అయితే మనం కూడా ఛాన్స్ చూస్తున్నాం. నేను కాంతం గారు అనగారయ్యా. పాలకాను, ఇక్కడ రక్త సంబంధాలు లేవు, లైన్ లో రా. నాకు వెండి బిళ్ళ దొరికిందిరా. పిల్లల్ని వెళ్ళిపోతున్నారు. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు ఈ బుర్రయ్యా. ఇదిగో 500 బోనస్. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఐ లైక్ దిస్. ఏంటి కదబ్బా, పార్ట్నర్ నేను ఒకడు ఉన్నాను సంగతి మర్చిపోయి ఓ దాన ధర్మాలు చేసేస్తున్నా అంటే బిల్లుల సగం నాకు ఇస్తాన్నావుగా. అన్నాను. అయితే ఇవ్వు. తీసుకో. అందులో 660 బిల్లులు ఉన్నాయి, అందులో సగం 330. ఎలాగమ్మా మళ్ళీ చెప్పు. తీసుకో. ఏంటంటే వెన్ను పోటు పడితే వాళ్ళని చూశాను కానీ ఇలా బిల్లు పోటు పడితే వాళ్ళని నిన్నే చూసా. చేస్తానండి. నో అనద్దు. ఓకే ఓకే ఓకే. ఈ బిళ్ళల్ని మా అబ్బుల చేత మింగించి అతన్ని ఒంగోలు గిత్తలాగా అని అట్నుంచి దూకించాలి.
చాలా కష్టమైన పని. నాకేంటి? నిజంగా వాడిని నా వాడిని చేస్తే ఈ హోటల్ మొత్తం నీకు రాసిచ్చేస్తా. ఆ? ఏంటి అంటే చిట్టమ్మ టిఫిన్ సెంటర్ కొట్టేసి కోట్లింగం టిఫిన్ సెంటర్ అని రాయిస్తావా? ఓకే. గురుడి వయాగ్రా టాబ్లెట్స్ మింగాడంటే నయాగ్రా జలపాతం లాగా జల జల జలమని దూసుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు మాత్రం ఆగ్రాలో కాటేజ్ బుక్ చేసుకుని రెడీగా ఉండు. ఇక చూడు, పిండి పిండి చేసి పాలలేసి తాగిస్తా. ఆ తర్వాత నా స్వామి రంగం. ఏయ్ కోట్లింగం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాల్ మీ ఎస్కేఎల్ గమ్ కోట్లింగం. 24 గంటల్లో కోట్లింగం టిఫిన్ సెంటర్ ఓనర్ అని పిలవాల్సి వస్తుంది. నేను 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టు. ఏడ్సవలే, త్వరగా వెళ్ళి నీళ్లు పెట్టు, భక్తులు వస్తున్నారు. పెడతాం. ఎందుకు పెట్టాం? 30,000. సాంబార్ పొడి ఎక్కడ పెట్టాడు ఈ కోటిలింగం? ఏంట్రా ఏమైందిరా? ఎక్కిళ్ళా? నేనేదో వాతలు అనుకున్నారా బాబు? వారని గంగాళంలో పోసినట్టు అయిపోయింది కదరా. చెయ్యాల్సిన పని చేయనీరు. ఇంకొంచెం పోయి. అబ్బా అబ్బులు సాంబారు అదిరిందయ్యా. ఇప్పుడేది నాయన. బాగుంది. ఏంట్రా ఎత్తుకుతున్నావు? ఇక్కడ ఒక పొడి పెట్టాను, కనపట్టలేదు అది. సాంబార్ పొడిగా? ఆ. సాంబార్లోనే కలిపాను. సాంబార్లో కలిపావా? ఎమ టేస్ట్ గా ఉందని ప్లేట్ల మీద ప్లేట్లు లాగిస్తున్నారు వృద్ధ భక్తులు. వృద్ధ భక్తులు తాగారా? ఇంకా వీళ్ళే నిలబడతారు. ఏదైనా పట్టుకోలేం. ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో. అబ్బో వచ్చింది సచ్చినాడా. ఈ ముసలాడికి ఏదో అయిందో ఇయ్యాలో. ఇంకా ఇవ్వవేంటయ్యా? ఏమి ఇమ్మంటావమ్మా? నువ్వు ఇచ్చిన టాబ్లెట్లన్నీ పిండి కొట్టి అక్కడ పెడితే మా గురుడు సాంబార్లో కలిపి వాళ్ళందరికీ పోసాడు. ఆ ముసలోళ్ళని చూడమ్మో. రవికెలకుండా చేతిలో పెట్టి రాత్రి తెల్లవాళ్ళు నిద్రమాని లేదంటే నీళ్ళంటి ఒకడు. ఈ బాధులేంటి గురు నాకు అర్థం కాదు. పగల హోటల్ అంటావు, రాత్రి టాక్సీ అంటావు. ఈ డే అండ్ నైట్ డ్యూటీ నా వల్ల కాదు బాబు. సరస్వతి కాళ్ళు బాగుపడి నడవాలి కదరా. సరళ చదువుకోవాలి, సంగీతకు పెళ్లి చేయాలి. సిటీలో ఈ మనిషి ఎక్కడన్నా తగిలాడా? లేదు. గురు వాళ్ళు ఎవరు గురు? ఈ ఫోటో నీకే చూపించి నువ్వెవరో అని అడుగుతున్నారు. తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. మీరు ఎతుకుతున్న మనిషి ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తే ఏమిస్తారు? ఏమిస్తారా? యా చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. ఏంటంటే కొడతారు? చెప్పనానగా. రే బాంబు ఇటీవరా, నోరు తెరుపే. ఎందుకు? ఈ బాంబు నీ నోట్లో పెట్టాను. ఎవరైనా సాయం చేసిన వాళ్ళకి ముద్ద పెడతారు కానీ మీరేంటంటే బాంబు పెడతానంటారు బాబు. ఈ ఫోటోలో ఉన్నాడు ఎక్కడున్నాడో మాకు చూపించాలి. అబద్ధం చెప్పావో నోట్లోనే బాంబు పేలిపోతుంది. నోరు కథమాక, పళ్ళు గట్టిగా తగిలితే బాంబు పేలిపోతుంది. చెప్పాలో చెప్పు. నోరు లేకపోతే చేతులు లేవు, లెఫ్ట్ రైట్ చూపించు. రైట్ పద. ఓయ్, నిజంగా ఇక్కడే ఉంటాడా? అయితే దిగు. ఏడివే, ఎక్కడున్నాడు? అయితే పిలువు. బాంబు తీసి చేతిలో పెట్టుకుని పిలువు.
అమ్మయ్యా. ఏమని పిలవమంటారండి? ఆడి పేరు పెట్టి పిలవు. ఏం పేరు? ఆడి పేరు తెలియకుండానే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావా? అమ్మా! కమాన్ అరెస్ట్ ఏ ఎస్పీ, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుకో. షడప్. ఇది రాయలసీమ కాదు, విశాఖపట్నం. మర్యాదగా లొక్కకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియదు. మిమ్మల్ని పంపించిన మీ బాబుకి తెలుసు. కమాన్ టేక్ దెమ్. పాపం ఇతను ఎవరో గుండాకి చచ్చిపోయినట్టున్నాడు. వివరాలు కనుక్కోండి. ఇతర కుటుంబానికి ఎక్స్గ్రేషియా పంపిద్దాం. సార్ నేను బతికే ఉన్నాను సార్. సార్ నేను బతుకున్నానని తెలిస్తే పోతా పోతా నెత్తి మీద బాంబు వేస్తే చచ్చిపోతానేమని భయపడి చచ్చినట్టు యాక్ట్ చేశాను సార్. సార్ బహుమతి నాకే ఇప్పిస్తారు కదా సార్? నీకు కాదు. ఆ? నువ్వు ఇక్కడ బయలుదేరగానే మాకు ఫోన్ చేసి మమ్మల్ని అలర్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరతను? ఏంటన్నా ఇదేంటి? అరే ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను తీరుస్తాను. కరెక్టేనా? ఆ. ఒట్టు ఒట్టు. ఉండ్రా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి భూదేవి అయినప్పుడు ఆకాశం ఆకాశం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అయ్యాడ్రా? ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడు? ఏం చేశాడు? అరే తమ్ముడు ఇలా రా. ఇదేంటి? పచ్చిమిరపకాయ అంతే కదా. ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతాండి. ఉల్లిపాయ ఉల్లిపాయ అయినప్పుడు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడ్రా? ఏం చేశారా మీరు? ఇట్లా అడిపించారండి. లింగం 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 ఏంటమ్మా? ఏమైంది? ఏమైందా? నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబు. మరచెంబే కదా, నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా. పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవరేంటి? అసలు ప్రపంచం చూడలింగం. ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు మరచెంబు పంచాంగాన్ని పంచాంగం అంటే మరజంబు అయినప్పుడు పంచాంగం పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడా? అగో, ఎలా అవుతాడా? అగో, ఎలా అగో, అవుతాడా? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బులే అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల ఆ. అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు ఆ. తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? అరే, ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్సా? నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావురా? ఆరుస్తాను తీరుస్తాను. ఏంటో చెప్పు. మంచం మీద కూర్చుంటే కాళ్ళే కింద లేదు, నువ్వేం తీరుస్తావురా? సర్లే ఏంటో చెప్పు. ఇదేంట్రా? ఆకాశం మబ్బులు కనబట్లా? అదేంట్రా? భూదేవి రోడ్లు కనబట్లా? ఆహా ఓకే. ఇదేంట్రా? పొట్లకాయ. ఆ? ఇదేంట్రా? కంద దుంప. హలో, ఆర్టీసీ బస్సు. ఆ? ప్రకాశం బ్యారేజీ. ఆ? అరే నా తెలియకడతాను. నేను మందు కొట్టానా మీరు మందు కొట్టారా? అంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు. అబ్బులు అబ్బులేనప్పుడు అరే ఎందుకు పనికిరాని తొట్టిగాంగు మీకే ఇంత పౌరుషం వస్తే రాయలసీమ బిడ్డ సమరసింహారెడ్డికి కొట్టకుండానే పౌరుషం రావాలి గాని అన్ని దెబ్బలు ఎలా తిన్నాడబ్బా? ఉందిరా అబ్బులా సమరసింహారెడ్డి